రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యంగా ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురతకును దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నవారు. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకొంచు. మీ సహాయం కోరుకొంచున్నాం. మీరే మాతో మాట్లాడుతూ రమ్మని ఉదయకాలం ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చినటువంటి వారికి ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ రమ్మని, నా ప్రతి బలహీనత మన్నించి క్షమించుమని, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మీ రక్తం చేత కడగండి, పవిత్రపరచుమని మీ సహాయం కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అని చెప్పబడుతున్నది. ఆయన తాను దాసునిగా భావించుకున్నాడు. అయితే ఈ సమయాన తాను మనకందరికీ అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయిచున్నాను. అప్పగింపబడినటువంటి బోధ, లేకపోతే ఆరంభంలో అంగీకరించినటువంటి వాక్యము, మొట్టమొదటిగా దేవుని వాక్యం అపోస్తులు చెప్పినటువంటి బోధ ద్వారా ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారం ఒక్కొక్కరికి ఓ రకంగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనొచ్చు, దర్శనం వచ్చు. దాని నిమిత్తం అపోస్తులైన పౌలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం బట్టి ఆయా సందర్భంలో మధ్యలో చెప్పబడిన మాట ఏమనగా, ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాను. ఆరంభంలో అంగీకరించిన వాక్యమునకు నేను అవిధేయుడను కాను. దాని కొరకు ఆరంభంలో వాక్యం చెప్తుంటే తీర్మానం చేసుకొని ఇక ప్రభు కొరకే జీవిస్తామని తీర్మానం చేసుకున్నటువంటి వారమే. అయితే రాను రాను ఆ యొక్క బోధను విడిచిపెట్టి పోరాడవలసినటువంటి మనము ఆ యొక్క దానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాటిని జయించవలసినటువంటి మనం వాటితో కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉన్నాం. చాలా వరకు చూసినట్లయితే ఆరంభంలో ఉన్నటువంటి ఆసక్తి రాను రాను తక్కువైపోయేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆరంభ వీరత్వం, అంతం భ్రష్టత్వం అనే రీతిగా ఆరంభం ఉన్నటువంటి భక్తి, ఆరంభం ఉన్నటువంటి ఆసక్తి కొరత అయిపోతుంది. ఏమి కారణం? మనము ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నామని. కాబట్టి కింద చూసినట్లయితే 4వ వచనంలో కొందరు రహస్యంగా చొరబడి వారు భక్తిహీనులై ఉన్నారు. మన దేవుని కృపను కామతురతకును దుర్వినియోగం పరచుచు, మన అద్వితీయ నాథుడును ప్రభునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అంగీకరించి ఆ తరువాత కొన్నింటికి దుర్వినియోగపరచుకొనుచు, సద్వినియోగపరచుకోవాల్సినటువంటి వారు దుర్వినియోగపరచుకుంటున్నట్లు చూడగలుగుతున్నాం. విసర్జించి సమయమును పోనీయక సద్వినియోగపరచుకోవడానికి సెలవిచ్చిన రీతిగా దేవుని కృపను సద్వినియోగపరచుకోవాల్సింది పోయి దుర్వినియోగపరచుకోవడం, మాకు తెలుసులేనట్లు, లేకపోతే ఇంకో రకంగా ఆ కృపను ఇంకొక దానికి మార్చుకునేటువంటి వారుగా ఉన్నారు. భౌతికంగా, భూ సంబంధమైన వాటికి, ఐహిక సంబంధమైనటువంటి వాటి కొరకై మార్చుకొని ఆరంభంలో అంగీకరించినటువంటి, ఆరంభంలో చేసుకునేటువంటి తీర్మానాన్ని విడిచిపెట్టేటువంటి వారుగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు రాజును చూస్తాం. సౌలుకు దేవుని కృప ద్వారానే అటు భాగ్యం కలిగినట్టు చూడగలుగుతున్నాం. ఆరంభంలో ఎట్లున్నాడంటే ఆయన, నాకెందుకు, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నాకు ఈ రాజరికం వద్దు అనేటట్టు ఉంటాడు. అయితే రాజు అయిన తర్వాత వెంటనే తన సింహాసనాన్ని కాపాడుకోవాలని దేవుని కృపను పోగొట్టుకున్నట్టు చూడగలుగుతున్నాం.
కృపను విసర్జించి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. కృపను దుర్వినియోగపరచుచు మన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కొందరు, అందరు గాదు. ఆయన యూదా ఉన్నటువంటి ఆసక్తి ఏమంటే, అందరికి రక్షణ గూర్చి వ్రాయాలనేటువంటి విశేష ఆసక్తి గలవాడైనప్పటికిని, రక్షణ పోగొట్టుకునేటువంటి వారి కొరకు హెచ్చరికలు, సలహాలు ఇస్తున్నట్టు చదువుతున్నాం. కాబట్టి సౌలు దేవుని కృపను సద్వినియోగం చేసుకోలేదు. దుర్వినియోగం చేసుకున్నాడు. ఇంకా అట్లా కొంతమందున్నారు. అయితే అందరి గురించి మనం చెప్పుకోగానే ఈరోజు ముగ్గురి గురించి చెప్పుకుందాం అనుకున్నాం. 11వ వచనం. అయ్యో! వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఈ అయినటువంటి వారు, ప్రభుతో నిరాకరించినటువంటి వారు, మహాత్ములను దూషించినటువంటి వారు, వీళ్ళందరూ ఎలాంటి వారంటే, చాలా మందిని చూపిస్తూ వచ్చాడు అవన్నీ. అయితే వాళ్ళెవరంటే, కయ్యను నడిచిన మార్గం. కయ్యను గురించి చెప్పలేదు. భక్తిహీనులుగా ఉండి దేవునిని విసర్జిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు ఆ విధంగా కావడానికి కారణం ఏమంటే, కయ్యను నడిచిన మార్గం నడిచారు. కయ్యను మార్గం ఎలాంటిదంటే, ఈ యోహాను పత్రికలు చూస్తాం కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. చాలు. ఇక్కడ చూసినట్లయితే కయ్యను మార్గం ఎలాంటిదంటే, కయ్యను తనకేదో తక్కువైందని కాదు గాని, తన తమ్ముని క్రియలు మంచివైనందువలన. నీ క్రియలు చెడ్డవని కయ్యనుతో దేవుడు చెప్పలేదు. కయ్యను కంటే హేబేలు యొక్క క్రియ మంచిది అన్నందువలన. చాలామంది నువ్వు చెడ్డోడు అనుకున్నాను, ఎదుటివాడిని మంచోడు అంటే ఓర్చుకోలేరు. అలాంటి వారు, వాడు లేకపోతే నేనే కదా అనుకుంటారో ఏమో కానీ, వీలైనంత వరకు ఇలాంటి కయ్యను స్వభావం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనలో కాకపోయినా కానీ మనుష్యులలో పని చేస్తూనే ఉంది. అది ఎంతకాలం అయినప్పటికీ కూడా ఆ యొక్క కార్యం జరుగుతూనే ఉంది. కారణము దుష్టుడైనటువంటి అపవాది మనం ఆరంభంలో అంగీకరించినటువంటి వాక్యమును నెరవేర్చకుండా ఆ బోధ నుంచి తప్పించడానికి వాని ఉద్దేశం. ఏదో రీతిగా ఇది అసూయ చేత చేసేటువంటిదని చెప్పవచ్చు. కయ్యను తన సహోదరుని చంపినటువంటి కారణం ఏమంటే, అతని సహోదరుని క్రియలు మంచివైనందువలన. కాబట్టి మీరు కయ్యను వలె ఉండకూడదు. కయ్యనుకు వచ్చినటువంటి పరిణామం కూడా చూస్తాం. ఎవరినైనా మనము ఒకరిని దృష్టి తీసుకున్నప్పుడు వారి ప్రవర్తన ఫలం చూడాలి. వారు చివరికి ఏమైపోయారు, ఎలాంటి పంట కోసుకున్నారు, అలాంటి పంట మనం కలగకుండా ఉండాలనేదే మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పాఠం. అయ్యో! కయ్యను నడిచిన మార్గమున వారు నడిచిరి. కయ్యను దిమ్మరైపోయాడు. ఆ రీతిగా నష్టపోయినట్లు చూడగలుగుతున్నాము. కాబట్టి మీరు అలాంటి వారు ఉండకూడదు. మేమెందుకు చంపుతాం, మా అన్న సహోదరులు అనవచ్చు. అయితే మాటలతో చంపేసేటువంటి వారం ఉంటాం, తీసేసేటువంటి వారం ఉంటాం. వీళ్ళు ఎక్కలేకపోయినా కానీ పైకి ఎక్కిపోతున్నటువంటి వారిని, ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని బలహీనపరిచేటువంటి వారుగా ఉన్నట్టు చూస్తున్నాం. కయ్యను నడిచినటువంటి మార్గమున, ఆదికాండంలో అందరికి తెలిసినటువంటి భాగమే, వారిద్దరు నైవేద్యాలు దేవునికి తీసుకెళ్తారు. అయితే అతడు తెచ్చినటువంటి కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందును బట్టి అతనికి అసూయ కలిగినట్లు చూడగలుగుతున్నాం. కయ్యను నైవేద్యం కాదు ముఖ్యం, కయ్యను నేను అంగీకరించలేదు. కయ్యను మనస్సు కొంచెం మనసుగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ మార్గమున నడిచిరి. కాబట్టి ఆ విధంగా నడవకుండా ఉండాలనే మనకు ఈ యూదా జ్ఞాపకం చేస్తున్నట్టు చూడగలుగుతున్నాం.
వారందరూ దేవుని కృపను దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు. దేవునిని విసర్జించినటువంటి వారు. దేవుణ్ణి విసర్జిస్తే అక్కడ సమూయేలు గ్రంథంలో చూస్తాం. నన్ను విసర్జించువారు విసర్జింపబడెదరు. నన్ను ఘనపరచువారు ఘనపరచబడెదరు. కాబట్టి మొదట చదువుకున్నటువంటి యూదా పత్రిక 3, 4 వచనాల్లో ఉన్న రీతిగా దేవునిని కృపను దుర్వినియోగం చేసుకొని దేవునినే విసర్జించే వారంగా ఉండకుండా ఉండాలన్నదే. ఆ విధంగా విసర్జించుటను బట్టి ఇంకోసారి కూడా చూస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించలేదంటే ఏమని అర్థం? తృణీకరించాలని అర్థం. అయితే మనం విసర్జించే వారంగా ఉండకూడదని ఈయన మనకు నేర్పుతున్నట్టు చదువుతున్నాం. కయ్యూను మార్గమున నడిచేది. కయ్యూను మార్గము అది ఎక్కడికి వెళ్ళిందంటే నరకానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నట్టు చదువుతున్నాం. సహోదరుని ప్రేమించని ప్రతి వాడు కూడా దేవుని యొక్క ప్రేమను పొందలేడు. క్రిస్మస్లు ఎన్ని జరిగినప్పటికీ ఆ యొక్క కయ్యూను స్వభావం, అసూయ, ద్వేషము ఇలాంటివి మనసులో పెట్టుకొని ఎన్ని పండుగలు చేసుకున్నా గానీ వారు దేవుని కృపను పొందలేరు. కాబట్టి ఆ మార్గమును విడిచిపెట్టడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. రెండవ మార్గం చూస్తాం. యూదా పత్రిక 11వ అధ్యాయం. బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవను అతృతంగా పరిగెత్తిరి. బిలాము నడిచిన మార్గం. ఈ మార్గం ఎలాంటి మార్గం అంటే బహుమానం పొందాలని. బహుమానం పొందాలి. ఏ బహుమానం? దేవుడిచ్చే బహుమానం కాదు. అపోస్తలుడైన పౌలు కూడా పరిగెత్తినట్టు చదువుతున్నాం. అపోస్తలుడైన పరుగు గురి యొద్దకే పరుగు తుదముట్టించాలని దేవుడు అనుగ్రహించేటువంటి పందె రంగములో గురి చూడక కాని గురి కలిగి పరిగెత్తినట్టు చదువుతున్నాం. అయితే బిలాము కూడా ఒక గురి ఉంది. ఆ యొక్క బాలాకు ఇచ్చేటువంటి బహుమానం పొందాలని పరిగెత్తుతూ వచ్చినట్టు చదువుతున్నాం. భూ సంబంధమైన వాటి కొరకై పరిగెత్తినటువంటి వారందరూ కూడా పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారని కూడా ఈ బిలాము ద్వారా తెలియపరుస్తున్నట్టు చదువుతున్నాం. ఈ బిలాము మంచి ప్రవక్తే అయినప్పటికీ తాను ఆశించిన బహుమానము చెడ్డది. కాబట్టి వారు ఆశించినట్టు మనం ఆశించకుండా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. చదవండి. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. చాలు. ఆ ప్రవక్త వెర్రితనమును ప్రవక్త ఆశించినటువంటిది తిన్నని మార్గం విడిచి చక్కని మార్గం. చక్కని మార్గం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. నేనే మార్గంను సత్యమని చెప్పినట్టు చదువుతున్నాం. ఆ మార్గం విడిచిపెట్టాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు కానీ తర్వాత ఆ మార్గం విడిచి ఆ యొక్క బిలాము పోయినటువంటి మార్గమున కొందరు నడిచినట్టు చూద్దాం. తప్పిపోయిరి. వాళ్ళను సాదృశ్యంగా చూపిస్తున్నట్టు చూడగలుగుతున్నాం. ఎవరైనా మంచిగా ప్రవర్తించినటువంటి వారిని రాజులను కూడా చూస్తాం. దావీదు నడిచిన మార్గము అని చెప్పినట్టు చదువుతున్నాం. తప్పుడు మార్గం నడిచినటువంటి వారిని అహాబు నడిచిన మార్గం అన్నట్టు చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా నూతన నిబంధనలో వారు నడిచినటువంటి మార్గం మొదటిగా కయ్యూను నడిచిన మార్గము, తర్వాత బిలాము పరిగెత్తినటువంటి మార్గమును త్రోవను చూపించినట్టు చదువుతున్నాం. కాబట్టి వీలైనంత వరకు వారి వలె మనం ఉండకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడింది. దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి యూదా పత్రికలో చాలా మంది భక్తినుల గురించి వ్రాయబడింది. వాళ్ళలో ఈ ముగ్గురుని సాదృశ్యంగా ఉంచుకున్నట్టు చదువుతున్నాం. అయితే వారి వలె ఉండకూడదని వారు ఆ విధంగా నడిచారు. వారి స్వభావం బట్టి వారికి వచ్చినటువంటి ఫలితం ఎంతో భయంకరంగా ఉన్నట్టు చదువుతున్నాం.
అతడు నీతిమంతులకు కావాల్సినటువంటి మరణం కోరుకున్నాడు గాని బిలాము ఆ మరణం అతనికి దొరకకపోయినట్టు చూడుతుంది. మంచి మరణం గూడా దొరకకపోయినట్టు మంచి రాజ్యంలో ఉండకపోయినాడు. మంచి దేవునితో ఆరంభంలో అయితే మంచి ప్రవక్త, దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి ప్రవక్త. అయితే అతడు బహుమానం బాలాకిచ్చేటువంటి బహుమానం పొందాలని అతడు వెర్రి స్వభావం చేత గాడిదతో మాట్లాడినప్పటికీ బుద్ధి రాకపోయినట్టు చదువుతుంది. గాడిద మాట్లాడిన తర్వాతనే అది పశ్చాత్తాపడి తను ఆ విధంగా ఉండవలసింది, అదే రీతి ఉండవలసింది పోయి ఆ తర్వాత నేను దేవుని మాట మీరనని కూడా చెప్తాడు గాని పోయేటప్పుడు చివరిలో ఏదో తప్పుడు బోధ చేసిపోయాడని చెబుతున్నట్టు చదువుతున్నాం. సంఖ్యాకాండంలో అక్కడ చూస్తాము దాని గురించి. అయితే ఆ బోధను బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ చెడిపోయినట్టు చదువుతున్నాం. కాబట్టి ఎక్కడైనా తప్పుడు బోధ జరిగే చోట అంటుంటారు బిలాం బోధ ఉంది అంటారు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, సంఘం గురించి చెప్తాం, మీలో బిలాం బోధన అనుసరించే వారు ఉన్నారు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు యొక్క లేకపోతే అపోస్తుల బోధను విడిచిపెట్టి ఈ విధంగా బిలాం చేసినటువంటి బోధ, కయ్యను నడిచినటువంటి మార్గం నడిచి దేవుని యొక్క ప్రేమను పొందవలసినటువంటి మనము దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా చూసినట్లయితే మూడవదిగా కోరాహు చేసినట్టు తిరస్కారం చేసిరి. కోరాహు చేసిన తిరస్కారం. కోరాహు కూడా మంచి పని ఇచ్చారు, యాజకత్వం ఇచ్చారు, లేక ఆ దేవుని పని చేసేటువంటి భాగ్యం ఉన్నప్పటికీ కూడా అతనికి తృప్తి లేకపోయినట్లు చూడగలుగుతున్నాం. తానొక్కనికే చెడు ఆలోచన వచ్చింది, తనకు ఇంకా ముగ్గురు జత చేసుకున్నాడు. ముగ్గురు 240 మందిని పోగు చేసుకున్నారు. వాళ్ళు అందరు కలిసి దాదాపు 1500 మందికి ఎక్కువని రివర్స్ తిరిగి మోషే ఆహారంలకు విరోధంగా మాట్లాడి నష్టపోయినట్టు తిరస్కరించి నువ్వేనా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూసుకుంటే గనక వారి తిరస్కారం చూపించేదిగా ఉన్నట్టు చదువుతున్నాం. కాబట్టి ఈ ముగ్గురు నడిచినటువంటి మార్గంను బట్టి వారు ఎంతో నష్టం అనుభవించినట్టు చదువుతున్నాం యూదా పత్రికలో. కాబట్టి మన జీవితంలో కూడా వారు నడిచినటువంటి మార్గం తిరస్కరించుట. ఎవరిని తునీకరించకూడదు కానీ దేవునికి దేవునికి అప్పజెప్పవలసినటువంటి వారు ఉన్నాం. వాళ్ళ పొరపాటు ఉంటే మనకు కనపడవు కాబట్టి మన పొరుగు వారికి కనపడతాయి. అయితే కనపడినందువలన వాటిని మనం చూపించాలని తిరస్కరించడం మాత్రం మన పని కాదు. దేవుడే చూసుకుంటాడు. అయ్యో వారికి శ్రమ. ఎవరు వీళ్ళు? దేవుని మార్గం విడిచిపెట్టినటువంటి వారు, తప్పుడు తోవన వెళ్తున్నటువంటి వారు, త్రోవ తప్పి తిరిగేటువంటి చుక్కల్లాంటి వారు. ఇంకా ఈ యూదా పత్రికలో అనేకమైన ఒక్కొక్క వ్యక్తి గురించి ఒకరోజు బోధించేటువంటి బోధకులు ఉన్నారు. అయితే మనమైతే ముగ్గురిని చూసుకున్నాం. కయ్యను నడిచినటువంటి మార్గము. అయితే మనం నడచాల్సినటువంటి మార్గము యేసుక్రీస్తు నడిచిన మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యం చేయడని చెప్పినట్టు చదువుతాం. యేసుక్రీస్తు మార్గమును ఎన్నుకున్నాం. ఆరంభంలో మొట్టమొదటిగా యేసు ప్రభువును నమ్మినప్పుడు ఇదే మార్గంలో నడవాలని, ఇదే త్రోవను నడవాలని తీర్మానం చేసుకున్నాం. కానీ అయితే అనుకోని రీతిగా అపవాది శోధించినప్పుడు మనము దేవుని కృపను నిరార్థకం చేసుకున్నాం. దేవుని కృపను దుర్వినియోగం చేసుకున్నటువంటి వారు మనకు కనబడుతూ వచ్చారు. అయితే అలాంటిది మనలో కూడా ఉండవచ్చు. మీలో హెబ్రీలోకి రాసిన పత్రికలు చూస్తాం. 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ 12వ అధ్యాయము. ఇవి అప్పుడప్పుడు మేము బలవర్తమానంలో చెప్పుకునేటువంటి మాటలు. 12వ అధ్యాయము. మీలో ఎవరిలోనైనాను ఇలాంటి ఆలోచన, 12వ అధ్యాయం 15వ వచనం చదవండి బ్రదర్. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపలుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు
జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. ఇక్కడ చూసినట్టయితే చేదైన వేరు, వేరు అనేది గోరుతో తీసేసుకునేది. మన హృదయంలో తలంపు పుట్టినప్పుడే ఆ యొక్క కయ్యూను కలిగినటువంటి తలంపు అసూయ. ఎవరన్నా బాగా అభివృద్ధి పొందుతుంటే మనము సహించలేనటువంటి, ఓర్చుకోలేని మనసొచ్చినప్పుడు ఎంబటే కయ్యూను పొందినటువంటి ఫలితం మనం చూసుకోవాలి. అయ్యో! ఇలాంటి ఆలోచన కలిగినటువంటి కయ్యూను ఏమైపోయాడు? మనకు వారికి ఎక్కువైనా మనకేం రాదు. వారికి తక్కువైనా ఏం రాదు. వారికి ఎక్కువైతేనే మననొచ్చి అడగకుండానే ఉంటారు. కానీ ఆ విధంగా అనుకోరు. వాళ్ళకి ఇంతనా, వాళ్ళకి ఇంతనా. మనకు పొందకపోయినా పర్వాలేదు గానీ, వాళ్ళకు అందకుండా చెడగొట్టాలనుకునేటువంటి వారుగా ఉన్నట్టు అలాంటి ఆలోచన వచ్చిన వెంటనే మనం తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. అదే రీతిగా బహుమానం పొందాలని నీకు దేవుడు సిద్ధపరిచినవి ఉన్నాయి. మనుషులిచ్చేటువంటివి కాదు గానీ, దేవుడు సిద్ధపరిచి ఉంచినాడు మన కొరకు. దేవుని మార్గంలో నడిచినటువంటి వారికి మొదటిగా చూసుకున్నాం గదా! అప్పగింపబడినటువంటి పరిచర్య, అప్పగింపబడినటువంటి బోధ అనుసరించి నడిచేటువంటి వారికి దేవుడు అనేకమైనవి సిద్ధపరిచాడు. రక్షణ సిద్ధపరిచాడు, బహుమానం సిద్ధపరిచాడు, భోజనం సిద్ధపరిచాడు, దేవుని రాజ్యం సిద్ధపరిచాడు, దేవుడు జీతం గూడా సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన వాటితో తృప్తిగా లేక ఏదో ఆయన ఇస్తాడని, ఇస్తాడని ఇస్తే తీసుకున్నా పర్వాలేదు గానీ, ఇస్తాడని పరిగెత్తడం తప్పు. రాజకీయ నాయకులు గూడా ఇస్తున్నారు. అయితే వాళ్ళే వచ్చి ఇచ్చడం వేరు గానీ, మనమే పదే పదే కొంతమంది క్రైస్తవ లీడర్స్ ఉన్నారు. పదే పదే అడిగి బలవంతంగా ఇప్పించుకునేటువంటి వారు. ఆ యొక్క బాలాకిచ్చేటువంటి బహుమానం పొందాలని. దేవుని ప్రజల సహవాసం విడిచిపెట్టి, ఎక్కడో ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో ఉండవలసిన వారు ఆయన ఇస్తాడని ఆయన కొరకై వేచి ఉండుట, వేచి ఉండుట. వేచి ఉంటే పర్వాలేదు. ఇంకా అక్కడ బిలాంగ్ చేసినటువంటి తప్పుడు పనేమంటే, దేవుడు ఆశీర్వదించినటువంటి వారిని శపించడానికెళ్ళాడు బహుమానం కొరకు. ఆయన ఏరే వాళ్ళను ఆశీర్వదించడానికి వెళ్ళింటే వాళ్ళని ఆశీర్వదించడం కాదు గానీ, వీళ్ళని శపించడానికే పోయినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డలను దూషించిన అంటే దేవుని దూషించినట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. అల్పులైన ఒకనికి చేస్తే మీరు నాకు చేసినట్లే. అదెట్ట చెప్పగలుగుతామంటే ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. అక్కడేముందంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గాబట్టి, ఆ యొక్క బిలాము మాట విననొల్లక ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. శపించడానికై బిలాము బహుమానం తీసుకోవాలనుకున్నాడు గానీ, ఆ బహుమానం మనుష్యుడు అనుకోవాల్సింది గాని ఏమీ చేయలేడు. ఆ శాపవచనం తన నోట రాలేదు. శాపవచన చైత్రం ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి మనం ఏం చేయలేనప్పుడు ఆ ఆలోచన వచ్చిన వెంటనే త్రుంచి వేసుకోవాలి. మనం కనిపెట్టాల్సింది. ఈ విధంగా ఆలోచించి నేనేం చేయలేను. ఒక వెంట్రుక నల్లగా చేయలేను, ఒక వెంట్రుక తెల్లగా చేయలేను. దేవుడు ఆశీర్వదించిన వారిని మనం శపించి ఏం చేయలేము. మాకు కూడా కావాలి ప్రభువా, వాళ్ళు ఎట్లా నడుచుకున్నారు ఆ విధంగా నడుచుకోవడానికి ఆశీర్వదింపబడిన వారు, మంచి ఫలితాలు అనుభవించినటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా నడవడానికై ప్రయత్నించాలి. కోరాహు చేసిన తిరస్కారం, కోరాహు చేసినటువంటి తిరస్కారం వారికి వచ్చినటువంటి పంట, వారి ఇల్లు సైతము భూమి మీద ఉండకుండా మింగివేయబడి ఉన్నాయి. మంటలు కాదు కానీ ఇది మింగివేయబడింది. మంటలు కూడా వచ్చాయి కొందరికి. ధూపార్తులు తీసుకొని దాదాపు 250 మంది ధూపార్తులు తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా దహించబడి చనిపోయినట్టు చదువుతున్నాం. దేవుని ఉగ్రతకు గురైనటువంటి వారు. తిరస్కారం, ఒక్కని తిరస్కారం. వానికి మనం సపోర్ట్ ఇచ్చడాన్ని బట్టి వాడు ఇంకా ఎక్కువైపోయేది. వాడు ఎంత శిక్షకు అనుభవిస్తాడో వానికి సమ్మతించి వానికి ఓటేసి వాడిని బలపరిచేటువంటి వారు ఇంకా శిక్షకు బలస్తారు. వాడు ఎవరు బలం లేకపోతే మరసంగా ఆగిపోయి రాజీ పడిన పడతాడు, లేకపోతే పారైన పోతాడు. వానికి వెనక సపోర్ట్. కోరావుకు అభిరాములకు సపోర్ట్‌గా ఇశ్రాయేల్ ప్రజలు వస్తూ వచ్చారు. వాళ్ళు నష్టపోయినట్టు చదువుతున్నాం. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఉండకుండా నిమిత్తమై మనం ఆరంభంలో మనకు అప్పగింపబడిన బోధ ఏది అప్పగింపబడిందో, దేన్ని బట్టి రక్షింపబడినాం
అది అంతం వరకు దాన్ని విడిచిపెట్టిపోకూడదు. ఎంత గొప్పవారమైనప్పటికిని వెనకటి దినాలు మర్చిపోకూడదు. పేతురుతో యేసుప్రభు అంటాడు, "పేతురు, పేతురు, షిమోను పేతురు, షిమోను కుమారుడవైన పేతురు" అంటే ఏమని అర్థం? షిమోను, నీ తండ్రి బుద్ధులు ఇంకా నీలో ఉన్నాయని చెప్పినట్టు చూడు. ఆ బుద్ధులు ఉంటాయి మన కాడ. అయితే వాటిని జ్ఞాపకం చేసుకొని అతిశయించకుండా, వెనకటి వాటిని మర్చిపోకుండా. వెనుక స్థితి నా స్థితి ఏది? నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను? ఇది దేవుని కృపను బట్టి ఇక్కడికి వచ్చాను. అపోస్తలుడైన పౌలు వెనకటి మర్చిపోమన్నాడు. అవి బ్యాడ్‌వి, చెడ్డవి, ఇతరుల మీద ద్వేషము, అసూయతో ఉన్నటువంటి ఆలోచనలు విడిచిపెట్టి, ఆరంభంలో మనం దేవుని కృప పొందకముందు ఏ స్థితిలో ఉన్నామో, ఇప్పుడు దేవుని కృప పొందినటువంటి మనం ఏం అనుభవిస్తున్నామో వాటిని మర్చిపోకూడదు. కాబట్టి యేసుక్రీస్తు నడిచిన మార్గం, అపోస్తలుడైన పౌలు నడిచిన మార్గం, భక్తులు గొప్పవారు నడిచినటువంటి మార్గం అనుసరించి మోక్ష రాజ్యం చేరడానికై సిద్ధపడాలి గాని, ఇలాంటి బిలాము నడిచిన మార్గము, కయ్యూను నడిచిన మార్గము, తప్పుడు తోవలు, తిరస్కారం చేసినటువంటి కోరావును మన దృష్టిలోనికి కూడా రానీయకూడదు. అలాంటి తలంపు వచ్చిన వెంటనే తీసేసు. అయ్యో! వారికి శ్రమ. వారెప్పుడో శ్రమ పొందారు, పోయారు. అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారికి శ్రమ అని గూడా చెప్పినట్లు చూద్దాం. మత్తయి సువార్త 23 అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు, "అయ్యో! వారికి శ్రమ, అయ్యో! వారికి శ్రమ." శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి ఆలోచనలతో ఉండుటను బట్టి వారందరికీ ఈ విధంగా చెప్పినట్టు చూడు. కాబట్టి తిరస్కరించిన వారు. మనమైతే ఎప్పుడే గాని ఆరంభంలో అంగీకరించే దాన్ని విడిచిపెట్టకూడదు. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. మొన్నటి వరకు బాగానే ఉంటి బ్రదర్. మొన్నటి వరకు ఉంటే ఈరోజు ఏమైంది? మొన్నటి వరకు నువ్వు చేసిన భక్తిని బట్టి నువ్వు మోక్షరాజ్యం చేరతావనడానికి వీల్లేదు. అంతం వరకు సహించిన వాడే. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. అంతకుముందు చేసిన నీతి కార్యాలు ఒక్కటి కూడా జ్ఞాపకం రావంట. చేసిన చెడు కార్యం బట్టి అన్నీ కొట్టివేయబడతాయి. అంతకాలం దుర్మార్గంగా ఉండి ఇప్పుడు మారుమనసు పొందితే ఈ మంచి కార్యమును బట్టి ఇంతకాలం చేసినటువంటి చెడు కార్యాలు మతికి రావంట జ్ఞాపకం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారి, ప్రెజెంట్‌గా దేవునిలో ఉన్నటువంటి వారికి, దేవుని విసర్జించే వారికి, తిరస్కరించే వారికి గత కాలం ఎంత చేసినప్పటికి కూడా అంతా కొట్టిపోయేది చూస్తాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం రాకముందే ఈ పాత సంవత్సరంలోనే పాత అలవాట్లు, పాత ఆశలు తీసివేసుకోవాలి. మన హృదయంలో చేదైనటువంటి వేరు ఏదైనా ఉందామో, అంతేకాకుండా ఏశావు వంటి ఒక్క పూట కూటి కొరకై జ్యేష్ఠత్వంను అమ్ముకున్నటువంటి ఏశావు వంటి భ్రష్టం మనస్సు, లేకపోతే వ్యభిచారం నాకు నువ్వు ఉండునోమని, భ్రష్టుడైనను వ్యభిచారుడునని జాగ్రత్త. ఆలోచన మనలో ఉంటేనే మనం వాటికి పోషించేవారం. ఇది తప్పు అని నీ హృదయంలో అన్నప్పుడే అది నీ నుంచి దూరం పెడుతుంది. ఏం తప్పు? నేనొక్కడినే ఉన్నానా? నేనే చేస్తున్నానా? వాళ్ళు చేయలేదా? వీళ్ళు చేయలేదా? ఈ కోరాహు వీళ్ళల్లా అదే. వాళ్ళే మనకంటే నీతిమంతులా? మోషే, ఆరోన్లు అని ఇతరులను తక్కువగా ఎంచారు. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు ఇతరులను తక్కువ ఎంచడానికి. కాబట్టి ఆ విధంగా చేయకుండా నిమిత్తమై అలాంటిది ఉంటే వాటి విషయమై జాగ్రత్త కలిగి ఒప్పుకొని వదిలిపెడితే అలాంటి వారు దేవునికి కావాలి. వదిలిపెట్టేటువంటి వారు. అలాంటి ఆలోచనే రాలే, నేను చాలా మంచోడినని మనం అనడానికి వీల్లేదు గానీ, ఇలాంటి పాడాలోచన వచ్చినటువంటి నన్ను క్షమించు ప్రభువా అని గనక అడగాలి గానీ, వారిని క్షమించి తన పిల్లలుగా స్వీకరిస్తాడు. తను సిద్ధపరిచినటువంటి వాటికి మనలను అంగీకరిస్తాడు. దేవుని ఉగ్రతకు గురైపోయారు. దేవుని ఉగ్రత తప్పించుకునేది ఏదైనా ఉందంటే ఒకే ఒక మార్గం. మారుమనసు పొందాల్సినటువంటి వారంగా ఉన్నాం. బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి వారితో చెప్తాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు ఎవరు బుద్ధి చెప్పాడు? మీకున్నటువంటి ఆలోచనలు మార్చుకోకుండా మీరు మారుమనసు పొందినంత మాత్రాన, ఇలాంటి సభల్లో, మీటింగ్‌లో పాలు పొందినంత మాత్రాన మీరు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకుంటారా? అయితే ఉగ్రత తప్పించుకునే మార్గము యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడింది. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని ఉగ్రత తప్పించుకోవడానికి కయ్యూను, బిలాము
కోరాహులకు వచ్చినటువంటి ఉగ్రత మన మీదకి రాకుండా నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆ విశ్వాసమే మన మీద ఉన్నటువంటి కోపం అంతా చల్లార్చుకొని, ఆ కోపం అంతా కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు. మనకు తన ప్రేమ ద్వారా నిత్య జీవం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవం పొందుటకై ఇంతకుముందు విశ్వసించినటువంటి వారు కాబట్టే మాటలు వింటున్నాం. విశ్వసించని వారు వినం. అయితే విశ్వసించి కూడా ఆ యొక్క ఈ దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకునేటువంటి వారు. దేవుడిచ్చినటువంటి అవకాశాలు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ, దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా ఉన్నటువంటి వారితో ఏకీభవించడం పెద్ద తప్పు. యొక్క ముగ్గురిని చూసుకున్నాం కదా, వాళ్ళు మంచివారిని చెడగొట్టడానికి పోయారు. దేవునికి ఇష్టడైనటువంటి ఏబేలును చంపిన కోరావు అంటారు, మన్నించండి, ఆరంభంలో ఉన్నటువంటి వ్యక్తి కయ్యూను. కయ్యూను ఏమైనా పొందినాడా? ఏం పొందలేదు. తన తమ్ముడిని చంపి నష్టపోయినట్టు చదువుతున్నాం. ఎప్పుడైనా బాగున్నప్పుడు మళ్ళీ కలుసుకునేవారు, ఇప్పటికప్పుడు కాకుండా. బిలాము ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి పోయాడు, దేవుడే ఆశీర్వదిస్తే. కోరావు దేవుడు ఎన్నుకున్నటువంటి సాత్వికుడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేను గురించి సాక్ష్యం ఇస్తే మోషేని తిరస్కరిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏదో పోగొట్టుకున్న దాన్ని బట్టి మనం బాధపడాలే కానీ అనుభవిస్తున్నటువంటి వారి మీద అసూయ కలిగి ఉండకూడదు. వారు కొన్నింటిని నష్టపోయారు, భౌతికమైనటువంటి వాటిని విడిచిపెట్టారు, ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉన్నారు. అందును బట్టి వారి మీద అసూయ ద్వేషం లేని వారంగా ఉండి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు, కుమారుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవం గలవారం. విశ్వాసం ఏమీ లేదు, నమ్మి ఊరకునుట. నమ్మి ఏమేమో చేస్తాం, మనం నమ్మి ఏం చేయవలసిన అవసరం లేదు. నమ్మి ఊరకుండుట వలన మనం రక్షింపబడతాం. ఏం చేయవలసిన అవసరం లేదు. ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఎవరిని తిరస్కరించాల్సిన అవసరం లేదు, ఎవరినో శపించాల్సిన అవసరం లేదు. నమ్మి ఊరకుండుట వలన మీరు రక్షింపబడతారని యెషయా ప్రవక్త చెప్పినట్లు చదువుతున్నాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.